2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందని కానీ రకరకాలైన కారణాల వల్ల రాలేకపోయినారు ఎంపీ ఈటెల రాజేందర్. కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో 15% ఓట్లు వచ్చాయన్నారు. 6 నెలల కాలంలో బీజేపీ ఓటు బ్యాంక్ 36% పెరిగిందన్నారు. దేశం మొత్తంలో అత్యధికంగా బీజేపీ ఓట్ షేర్ను సాధించుకుందన్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఎలా కొట్లాడినామో రాబోయే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అలానే కొట్లాడుతామన్నారు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ చూసుకుంటుందని ఎంపీ ఈటెల తెలియజేశారు. ఇప్పటి కాలంలో మీకు తెలుసు, గతంలోనే 2023లోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. సరే, రకరకాల కారణాల వల్ల రాలేకపోతున్నారు. కానీ దాని తరువాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో 14 నుంచి 15% ఓటు సాధించుకున్నాం. ఈ 6 నెలల కాలంలోనే 14-15% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా 36% పెరిగింది. 35-30%. మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నట్టు ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో ఎక్కడ రానంత గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇది దేనికి సంకేతం అంటే, రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడినామో రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడతాం గ్రామాల్లో. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం